తెలంగాణ రాజకీయాల్లో భూకంపం. నిన్నటిదాకా గల్లీలో నడిచిన పొలిటికల్ వార్ ఇప్పుడు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీని షేక్ చేస్తోంది. అవును, మీరు వింటున్నది నిజం. తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ కేంద్ర మాజీ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందా, లేక దీని వెనుక తెలంగాణను శాసిస్తున్న పెద్దల పొలిటికల్ మైండ్ గేమ్ ఉందా? ఈ ఉత్కంఠ రేపుతున్న తరుణంలో సీన్ లోకి ఏకంగా దేశ హోం మంత్రి, చాణక్యుడిగా పేరున్న అమిత్ షా ఎంట్రీ ఇచ్చారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? ఒక రాష్ట్రానికి చెందిన ఎంపీ కొడుకు అరెస్ట్ అయితే కేంద్ర హోంశాఖ ఎందుకు అంత సీరియస్ అయింది? ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం రిపోర్ట్ ఇచ్చాయి? ఇలాంటి విషయాలపై ఇప్పుడు పూర్తిగా చర్చిద్దాం. ట్విస్ట్ ఎక్కడ మొదలైందంటే, ఇటీవలే తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సాధారణంగా గవర్నర్లు ఢిల్లీ వెళ్తే ఏం జరుగుతుంది? రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఒక రొటీన్ రిపోర్ట్ ఇస్తారు. కానీ ఈసారి కథ వేరేలా ఉంది బాస్. గవర్నర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో సమర్పించిన నివేదిక ఇప్పుడు ఢిల్లీతో పాటు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో అగ్గి రాజేస్తోంది. ఎందుకంటే ఆ నివేదికలో బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను, ఎఫ్ఐఆర్ కాపీలను స్పెషల్ గా మెన్షన్ చేశారు. ఇది రొటీన్ రిపోర్ట్ కాదు. బండి సంజయ్ మంత్రి పదవిని సైతం ఇరకాటంలో పెట్టే పదునైన పొలిటికల్ వెపన్ అని ఢిల్లీ వర్గాలు కుసగుసలాడుకుంటున్నాయి. అసలు బండి భగీరథ్ పై నమోదైన సెక్షన్లేంటి? పోలీసులు అంత అర్జెంటుగా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఇందులో అత్యంత కీలకమైంది పోక్సో యాక్ట్. మైనర్లపై వేధింపులకు సంబంధించి ఈ చట్టం కింద కేసు నమోదు కావడం, వెంటనే భగీరథ్ ను అరెస్ట్ చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకవైపు కేంద్ర మంత్రి కొడుకుపై ఇలాంటి సీరియస్ కేసు నమోదు కావడం బీజేపీ అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారింది. పార్టీ ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనని ఢిల్లీ పెద్దలు సీరియస్ గా ఉన్నారు. మరోవైపు బీజేపీ శ్రేణులు ఏమంటున్నాయంటే, ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కుట్ర. ఈ విషయాన్ని పెద్దది చేసి బండి సంజయ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి, ఆయన మంత్రి పదవిని టార్గెట్ చేయడానికే ఈ పోక్సో అస్త్రాన్ని ప్రయోగించారు అని వారు ఆరోపిస్తున్నారు. బండి సంజయ్ గారి ఒక కొడుకు ఇంట్లో కుటుంబ సభ చేస్తుంటే, నేను ఒకటే మాట అంటున్నాను, కుటుంబ సభ చేస్తుంటే ఎస్, అతని మీద చర్య ఉండాల్సి ఉంది. లీగల్ గా చట్ట ప్రకారం ఏ కార్యక్రమం అని ఉండాలి. ఎప్పుడైతే గవర్నర్ రిపోర్ట్ అమిత్ షా చేతికి చేరిందో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అమిత్ షా ఊరికే ఉంటారా? ఆయన రంగంలోకి దిగారంటే అక్కడేదో పెద్ద వ్యూహమే నడుస్తోందని అర్థం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అమిత్ షా కేంద్ర నిఘా వర్గాలను రంగంలోకి దించారు. క్షేత్రస్థాయిలో అసలేం జరిగింది? భగీరథ్ పై పెట్టిన కేసులు నిజమైనవేనా, లేక దీని వెనుక బండి సంజయ్ ని రాజకీయంగా దెబ్బతీసే మోటివ్ ఉందా? పోలీసులు అధికార పార్టీ ఒత్తిడితో పనిచేశారా అనే కోణంలో గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఒకవేళ ఈ కేసులో తప్పు నిజమని తేలితే నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందా, లేక కేంద్రమే ఆయనపై చర్యలు తీసుకుంటుందా అనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. తెలంగాణలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉంటే మాత్రం కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుంది అనే సంకేతాలు వస్తున్నప్పటికీ రాష్ట్ర అధికార పార్టీ మాత్రం తగ్గేదేలే అంటోంది. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా చట్టం ముందు సమానమేనని, బండి సంజయ్ కొడుకైతే చట్టం చుట్టమైపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ ఇచ్చిన పదునైన రిపోర్ట్, అమిత్ షా తీస్తున్న ఆరా, ఇవన్నీ చూస్తుంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి గండం పొంచి ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కేంద్రం ఈ కేసులో గనుక జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎటు తిరుగుతుందో అని అధికారులు, రాజకీయ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
మరి కేంద్రం తదుపరి అడుగు ఎలా ఉండబోతోంది? బండి భగీరథ్ కేసు ఆధారంగా బండి సంజయ్ మంత్రి పదవి ఊడబోతోందా, లేక ఈ వివాదం ఇక్కడితోనే సద్దుమణుగుతోందా అనేది వేచి చూడాలి.